గాయ్స్ వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజైతే ఇల్లంతా క్లీన్ చేస్తామన్నమాట. సో న్యూస్ పేపర్స్ అవన్నీ అయితే మేము ఇప్పుడు మొత్తం ఒక సంచిలో వేసేసి చాలా వెయిట్ చేసి అయితే డబ్బులు తీసుకుంటాం అనమాట. ఇప్పుడు పాత సామాన్లు కమ్మేసి సో మీకు చూపిస్తాను. ఎంత చెత్త వేసాను ఇక్కడ చూడండి. ఇంకా ఈ హాఫ్ ఇక్కడ వరకు ఫిల్ అయిందనమాట. చాలా వెయిట్ అయితే చెయ్యాలి. సో చూడొచ్చు ఇక్కడ ఎంత చెత్తలాగా ఉన్నాయో. సో ఇప్పుడు 10th అయిపోయింది కాబట్టి బుక్స్ ఏవి అవసరం లేదు. బుక్స్ ఏం కాదు, ఫస్ట్ పేపర్సే వెయిట్ చూడాలి. చాలా వెయిట్ అయితే వస్తుంది అనమాట అట్టి పేపర్లకే. మళ్ళీ అయిపోయిన బుక్స్ ఒకటి చాలా కష్టం ఉంది. అన్నీ సర్దేసరికి చూడు ఎలాగుందో చెత్తలాగా చూడు. ఇప్పుడు ఇవన్నీ వేయాలి. మీకు ఇవన్నీ సపరేట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత ప్రోగ్రెస్ అయిందో. సో ఇప్పుడైతే చాలా ప్రోగ్రెస్ అయితే అయిపోయిందనమాట. సో చూడొచ్చు ఇక్కడ చాలా ఎంత ఉండేదంటే ఇప్పుడైతే తీసేసామన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా చెత్త అంటే అవన్నీ సపరేట్ చేసాను, ఏం అవసరం లేదు. సో అన్నిటికంటే ఎక్కువ అయితే నాకే వస్తుంది అనమాట. చూడవచ్చు 2 సంచులు. మా చెల్లి పాపం ఎత్తుక్కుంటుంది ఇంకా ఏవి తీయాలా ఏవి తీయద్దా అని. కొంచెం ఇటు తిరగండి మేడం. ఇది చూడండి, ఇది అవసరం లేదు అన్నీ తీస్తుంది స్లోగా. అవసరం లేదని క్యాప్ తీసింది. మమ్మీ దేవుడు పనులు కొడుతుంది. ఇదిగో ఇది తీసుకో ఇది అవసరమా? చూడొచ్చు ఎంత ప్రోగ్రెస్ లేదు. చూడండి ఇవన్నీ మా చెల్లి చదవాల్సింది. ఇవన్నీ మా చెల్లి చదవాల్సింది అన్నీ. 9th బుక్స్ ఏవి కొనొస్తుంది అనమాట ఫైనల్గా. ఎందుకంటే అన్నీ కొత్తగా అయితే ఉన్నాయి. నేను చదివినప్పుడు అయితే నాకు అన్నీ ఐఐటీ చెప్పారు, కొనుక్కోమన్నారు కానీ ఐఐటీ చెప్పారు కాబట్టి వేస్ట్ అయిపోయింది బుక్స్ అయితే. సో అవన్నీ అయితే స్వీటీ చదువుకుంటుంది అనమాట. ఇప్పుడు ఆ కొత్త బుక్స్ ఎలాగుంటాయి మీకు చూపిస్తాను. కొత్త బుక్స్ ఇవ్వండి. దానికి మంచి అసలు ఒక్క డస్ట్ కూడా పట్టలేదు, అంత నీట్గా అయితే ఉన్నాయి. మ్యాథ్స్ బుక్ చూడండి అసలు ఇంకా కొత్తది లాగా ఉంటుంది. ఇక్కడైతే చాలా ఎక్కువ ఉండే అనమాట. ఖాళీ అయితే చేసాము. సో ఇక్కడైతే ఈ 2 ఉన్నాయన్నమాట. సో వెయిట్ బాగా వస్తుంది. ఇటు మా చెల్లిది, ఇది మా చెల్లి ఇంకా తీయలేదు మంచిగా అయితే నాకు చాలా ఎక్కువ వెయిట్ అయితే వస్తాయి. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా అన్నయ్య క్యాన్వాస్ చేస్తున్నాడు. సో చూడండి, ఫస్ట్ అయితే మా అన్నయ్య ఒక థర్మాకోల్ ఇక్కడ పెట్టి 2 కార్డ్బోర్డ్స్ అయితే ఇలా స్టిక్ చేశాడు. దాని తర్వాత చూడండి గైస్, నా చిన్నప్పుడు యూనిఫామ్ని ఎలా వాడేశాడు. నా యూనిఫామ్ని అయితే ఇలా అంటించాడనమాట గైస్. చూడండి ఇలా అంటించి బ్యాక్ సైడ్ అయితే స్టాపింగ్ చేశాడనమాట. సో చూడండి ఇల్లంతా ఎలా చేస్తాడో, కటింగ్లు చేసి మూలకి ఇంకా చెత్త. సో దాని తర్వాత అయితే ఇలాగా తయారయ్యాయి అనమాట. సో ఇప్పుడైతే మా అన్నయ్య ఒకటి తయారు చేస్తున్నారు గైస్. అదేంటో మీకు త్వరలోనే చెప్తాను. సో ఇదైతే ఏం లేదు గైస్, ఇదైతే జెస్సో అనమాట. సో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు నాకైతే క్లారిటీగా తెలియదు. సో దీనికైతే ఫస్ట్ పౌడర్ వేయాలన్నమాట. పౌండ్స్ అనే కదా మీ ఇష్టం ఏదైనా. ఇందులో పాండ్స్ సో మీరు ఏదైనా వేయచ్చు. సో పౌడర్ అనేది ఏం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ అయితే గ్లూ అయితే వేయాలన్నమాట ఇప్పుడు. సో గ్లూ అయితే చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫుల్గా వేసిన తర్వాత దీనిపైన అప్లై చేస్తే అప్పుడు మనకి మంచిగా డ్రాయింగ్ అయితే వేయచ్చు. సో స్మూత్గా అయితే అవుతుంది గైస్. సారీ పెయింటింగ్ అయితే వేయచ్చు అనమాట. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఓ మై గాడ్ ఎంత పడుతుందంటే. సో కొంచెం వేసి మనము ఇందులో అయితే ఇప్పుడు ఎంత వేసాం కదా, ఇప్పుడు ఇది సైడ్ పెట్టేసి ఇందులో గ్లూ వేసిన తర్వాత అయితే మనము కొంచెం వాటర్ తీసుకొని, ఎక్కువ కూడా మిక్స్ చేయొద్దు, లైట్గా. సో కొంచెం క్వాంటిటీ వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు ఎప్పటి వరకు అయితే స్మూత్గా అవుతుందో అప్పటి వరకు మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. సో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పౌడర్ వేసుకొని గ్లూ వేసుకొని అయితే మిక్స్ చేయాలి. సో చూడొచ్చు ఎలాగ వస్తుందో టెక్స్చర్ అనమాట. చూడండి
సో అలా వస్తుంది అనమాట. సో ఇదైతే సరిపోదు, మనం చాలా ఎక్కువ అయితే చెయ్యాలి. సో ప్రెసెంట్ ఇదైతే సరిపోద్ది గైస్, ఒక 1-2 క్యాన్వాస్ అయితే సరిపోతుంది. కానీ ఎక్కువ కావాలి కాబట్టి దీనిపైన ఇదిగోండి ఇలాగ మూత పెట్టేస్తే ఇంకా క్లోజ్ చేసిన తర్వాత ఇంకేం కాదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. కానీ క్యాప్ కంటకుండా అయితే చూడాలి, ఎందుకంటే క్యాప్ కంటేసిందంటే ఒకసారి గట్టిగా అయిపోయి ఇంకా మీకు తీయడానికి కాదు. అలాగే ఒక డబ్బా అయితే వేస్ట్ అయిపోయింది అనమాట అది. కానీ అందులో ఏం లేదు కాదు, లక్. సో గాయస్ ఫస్ట్ అయితే మా అన్నయ్య ఇలాగైతే డ్రాయింగ్ చేసేవాడు అనమాట, ఇలా చిన్న చిన్న క్యాన్వాస్లో. అప్పుడు కూడా మా అన్నయ్య చేసుకున్నాడు, కాకపోతే అప్పుడు ఇలా థర్మాకోల్ అయితే పెట్టలేదన్నమాట. సో చూసారా, ఇలాగా అన్నీ ఇప్పుడు చేసిన జస్ట్ ఇలాగ వేస్తే ఇలా స్మూత్గా పెయింటింగ్ అనేది ఇలాగ వస్తుంది అనమాట మనకి. తర్వాత అనేది ఇలాగ క్యాన్వాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి దుర్గమ్మ డ్రాయింగ్ చేశాడు కదా, అప్పుడు ఒక షార్ట్లో మేము పెట్టాము. సో తర్వాత అయితే ఇలాగ థర్మాకోల్ పెట్టి ప్లాస్టర్ టేపు అన్నీ వాడాడు. తర్వాత నుంచి ఇలా చేయడం మొదలెట్టాడు అనమాట. సో చూసారా, సో ఇప్పుడైతే చూడండి మన మిక్చర్ ఎంతవరకు రెడీ అయిందో. చూడండి ఇల్లంతా ఎలా ఉందో, ఇలా గందరగోళం చేస్తామన్నమాట మేము. సో గాయస్ టెక్స్చర్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. సో చాలా స్మూత్గా అయితే ఉంది, కానీ ఇదైతే సరిపోతుంది యాక్చువల్లీ. ఇప్పుడు రెడీ చేసింది అయితే ప్రస్తుతం 1 2 3, మా చెల్లి ఒకటి ట్రై చేసింది. సో 4 అనమాట దీంతో కలిపి. సో 5th one అయితే ఇప్పుడు అవుతుంది గైస్. అయితే అయిన తర్వాత మీకు ఇవన్నిటికైతే మేము ఈ గెస్ అనేది మాత్రం రాయాలన్నమాట. సో లెట్స్ స్టార్ట్. సో గాయస్ ఇప్పుడైతే మా అన్నయ్య క్యాన్వాస్కి అయితే జెస్ అప్లై చేస్తున్నారు. ఇలాగైతే అన్నిటికి అప్లై చేయాలన్నమాట. సో చూడండి, సో అన్నీ అనేది ఒకటే డైరెక్షన్లో చేయాలి, లేదా మీకు లైన్స్ తేడా మేడగా వచ్చేసి రఫ్ అయిపోద్ది. దీనిపైన ఎక్కువ లేయర్స్ పెట్టకూడదు, ఒక్క లేయర్తోనే ఎండ్ చేసేయాలి, ఎక్కువ ఫ్యాట్ అయిపోకూడదు. సో ఇలా పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. మా అన్నయ్య అయితే లార్డ్ రామ్ ఇంకా సీతని అయితే గీస్తున్నాడు అనమాట. చూడండి, రాముణ్ణి సీతని గీస్తున్నాడు. చూద్దాం ఎలా వస్తుందో. సో లాస్ట్కి అయితే చూద్దామండి. ఇప్పుడైతే కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. వీళ్ళు అవుట్లైన్ గీయకుండా అన్నీ చూపించేస్తారు, అదే ప్రాబ్లం. ఇప్పుడైతే అవుట్లైన్ అయిపోయింది. చూసారు ఇక్కడ అంతే ఎలా అయిపోయిందో, మొత్తం నాశనం చేస్తాడు. కాకపోతే ఇప్పుడు డ్రాయింగ్ చేస్తే అంతా సెట్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ అయితే మా అన్ని స్కిన్ కలర్ వేసారు. సో చూడండి, సో మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను గాయస్. ఇక్కడైతే చూడొచ్చు ప్రోగ్రెస్ రాముడిని కూడా వేసాడు అన్నయ్య. కాకపోతే చూసారా ఇది అంటే గైస్, ఇప్పుడు బాణాన్ని అయితే మా అన్నయ్య కప్పేశారు, కానీ పర్లేదు, దానిపైన కూడా కలర్ వేస్తాడు మా అన్నయ్య బాణం పైన. ఇప్పుడు బాణం అయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూడండి, అలా కాదు తీస్తుంది. ఏం చేస్తున్నావు? ఇంకా హాఫ్ పెయింటింగ్ అయ్యింది, ఇంకా చెయ్యాలి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ హాఫ్ అయిందనమాట. ఇలా చూస్తే బాగోలేదు, కానీ లాస్ట్కి ఇలా బ్లాక్ అయితే వేసి బార్డర్స్ గీసినప్పుడు మీకైతే మంచిగా అయితే కనబడుతుంది. సో నెక్స్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. ట్రస్ట్ ద ప్రాసెస్ గైస్, ట్రస్ట్ ద ప్రాసెస్.
It's just an absolute fluke. The background లో మాట్లాడొకేనా just at the wrong time in this fixture right here and now. చేతి 160 for 3. ఇక్కడ డార్క్గానే వస్తుంది. మొత్తం లేగట్టు. సో గాయస్ ఇప్పుడు చూసారా, సో అయిపోయిందన్నమాట. సో ఎంత బాగుంది కదా. నాకు పెయింట్ది కలర్ తెలియక నేను ఆయిల్ పేస్టిల్స్ అయితే వాడాను అనమాట దానిపైన వేయడానికి. అందుకని కొంచెం స్కిన్ కలర్ అవన్నీ కరెక్ట్గా వచ్చాయి. సో చూడొచ్చు.